ఓం శ్రీ కల్కి అగస్తీశాయ నమో నమః. రేపటి రోజున అనగా 23 డిసెంబర్ 2024న ఆరంభం కానున్న సెవెంత్ సర్కిల్ ఆత్మలింగ పూజ గురించి, దాని ఫలితం గురించి, ఆ పూజ చేసుకోమని ఇతరులను ప్రేరేపించే వారికి లభించే ఫలములను గురించి సద్గురు అగస్త్యుల వారి అనుగ్రహ భాషణం. ఈశ్వరుని పాదాలను పూజించే అగస్తీశ్వరుణ్ణి మాట్లాడుతున్నాను. ప్రేమ నిండిన మానవులారా, జీవిత లక్ష్యం గురించి, జన్మ యొక్క లక్ష్యం గురించి తెలుసుకొనండి. దైవాన్ని చేరి ఆయనను పొందినప్పుడు మాత్రమే పలు విధములైన దుఃఖములు, బాధలు నుండి విడిపడగలరు. అందరూ దైవముల మరియు మీ ఆత్మ యొక్క ఉన్నతమైన శక్తులను లోపలకు పంపి మీ ప్రాణాన్ని కర్మబంధనముల నుండి విడిపించాలి. కర్మలను చేయుట, ఆశలు, బంధాలు పెంచుకొనుట మొదలైనవి అన్నియు మీ ప్రాణాన్ని ఈ భూమి నుండి ఎప్పటికీ విడిపించలేవు. ఈ సమయంలో భూగ్రహం రీసెట్ అవుతూ ఉన్నది, అనగా పునర్నిర్మించబడుతున్నది. పంచభూత ప్రళయములను చేసే అణువుల ద్వారా ఏర్పడబోతున్న ప్రళయ కదలికలు మానవులను పూర్తిగా వినాశనం వైపుకు నెట్టివేయును. అణుయుద్ధముల వలన పాదరస అణువుల విష పదార్థములు గాలిలో పరుచుకొని ఈ ప్రపంచం అంతటా నిండి ఉన్న జీవులను చేరును. మీరు పీల్చే గాలిలో పాదరస విష శక్తులు కలిసిపోయినచో క్యాన్సరస్ ట్యూమర్స్ అధికమగును. మానవ మెదడు ప్రాంతమే జీవితానికి ఆధారం. ఆ మెదడు లోపలే క్యాన్సర్ వ్యాధి వచ్చినచో శిరసు భాగమంతయు నొప్పి వేదనతో బాధించును. అలాంటి జీవితాన్ని జీవించే లోపలే మీరందరూ మీ ప్రాణాన్ని బంధనముల నుండి విడిపించుట అనేది అత్యంత ఆవశ్యకము అయి ఉన్నది. మీరందరూ విస్తరించి త్వరగా పనిచేయండి. నా ఆత్మలింగమును స్వీకరించి పూజించే సమయంలో ఒక ఆత్మ అనేది సంపూర్ణంగా ప్రాణాలను ఆకర్షించి లాగి పరమాత్మ వైపుకు ప్రయాణించే శక్తులను పొందుతూ ఉన్నది. అంతేకాక ఒక మనిషి నా ఆత్మలింగంతో పెనవేయబడినచో నా బం నా బంధువులు, వారి బంధువులు, రక్త సంబంధీకులు అందరూ నా లైట్ బ్రిడ్జ్‌తో పెనవేయబడగలరు. అనగా ఒక వ్యక్తి ఆత్మలింగం తీసుకొని పూజించినప్పుడు ఆహ్, ఆ డ్యూరింగ్ ఆ సమయంలో అతనికి ఎలాంటి శక్తులు లభిస్తాయి అంటే, అతనే కాకుండా అతని దగ్గర బంధువులు, రక్త సంబంధీకులు అనగా అక్కజెల్లెళ్ళు, తల్లి, తండ్రి మొదలైన వారందరూ, ఫ్యామిలీ అంతా కూడా అగస్త్యుల వారి లైట్ బ్రిడ్జ్‌తో కట్టివేయబడగలరట. అంతటి పవర్స్ వాళ్ళు పొందుతారు ఈ ఆత్మలింగం పొంది పూజించినప్పుడు. ఎందుకంటే ఒక ఆత్మ ఏ ఇతర ఆత్మలతో కాంతి పోగుల ద్వారా సంబంధాన్ని కలిగి ఉన్నదో, అనగా వారి లైట్ ఫైబర్స్, ఆత్మ యొక్క లైట్ ఫైబర్స్ తోటి ఇతరుల వారి బంధువుల లేదా రక్త సంబంధీకుల సోల్ లైట్ ఫైబర్స్ తోటి కనెక్షన్ కలిగి ఉంటుంది. అలాంటి వారందరినీ ఈడ్చి అగస్త్యుల వారి లైట్ బ్రిడ్జ్‌తో అది కట్టివేయగలదు. అంతటి కెపాసిటీ ఆత్మలింగ పూజ ద్వారా వారి ఆత్మకు లభిస్తుంది అని మహర్షి చెప్తున్నారు. వాటన్నిటినీ నా వైపుకు ఆకర్షించి లాగి కలిపివేసి విడిపించగలదు. అనగా వారి ఆత్మలను కూడా ముక్తి పొందేలా చేయగలదు అన్న సత్యాన్ని గ్రహించాలి. భౌతిక జీవితంలో ఎలాంటి మార్పులు సంభవిస్తున్నవి అనే దానిని గురించి మీరు దిగులు చెందవద్దు. అంటే నేను ఆత్మలింగం తీసుకొని పూజ చేస్తూ ఉంటుంటే ఈ టైం అంతా దీనికి సరిపోతే నా జీవితంలో మిగతా వాటికంతా టైం లేదే, ఇలాంటి వాటి గురించి దిగులు పడవద్దు అంటున్నారాయన. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ థాట్. మీ అంతరంగ జీవనంలో జరిగే మార్పులను గ్రహించండి. అంటే ఇప్పుడు ద టైమ్ హ్యాస్ కమ్ టు డీప్ గో ఇన్సైడ్ అనేది ఇప్పుడు టైం వచ్చున్నది. కాబట్టి బయట గురించి మీరు దిగులు పడవద్దు. అవి ఎలాగూ జరుగుతూనే ఉంటాయి. చెడు గుణములు తగ్గిపోయి మంచి శక్తులు పెరిగి ప్రేమ వ్యక్తమగుట గమనించండి. అంటే ఈ పూజ చేసేటప్పుడు మీరు దిగులు పడకుండా చేసినట్లయితే, మీ లోపల చూసుకున్నట్లయితే చెడు గుణాలు తగ్గిపోతూ ఉంటాయి. మంచి శక్తులు పెరుగుతున్నాయి. లవ్ ఎనర్జీ పెరిగి ప్రేమ వ్యక్తం అవ్వడాన్ని గమనించండి. డ్రై లైఫ్ నుంచి మనకు ముక్తి దొరుకుతుంది అని చెప్తున్నారు అప్ప. నా ఆత్మలింగాన్ని పొందాలి అంటే మొదట మీ ఆత్మను మేలుకొలపాలి.
ఆ మేలుకొలపటాని కోసమే మొదట ఆత్మగాయత్రి మంత్రం చేయిస్తారు. ఆ తర్వాత కాలభైరవ స్వామి చెప్పిన విధంగా శివలింగాన్ని తీసుకొని 48 రోజుల పాటు పూజించాలి. ఆ తర్వాత నెక్స్ట్ 48 రోజుల్లో ఆత్మలింగం ఏదైతే ఉన్నదో అది పొంది పూజ చేయగలరు. అంటే మొదట ఆత్మ మేలుకొలపాలి అంటే ఒక శివలింగాన్ని తీసుకొని మన ఆత్మ రూపంగా భావించి దానికి పూజ చెయ్యాలి. తద్వారా మన ఆత్మ లోపల మేలుకొంటుంది. ఆ తర్వాత అగస్త్యుల వారు తన ఆత్మను మనకిస్తారు. ఈ రెండిటిని కలిపి కట్టివేసి ఒక థ్రెడ్ తోటి అప్పుడు దాన్ని విడిగా వేరే విధంగా విధి విధానాలతో పూజించాలి. అదే ఆత్మలింగ పూజ. వారు త్వరగా కదిలి లోకమంతటా అందరూ ఆత్మలింగ పూజ చేసుకునేలాగా ప్రేరేపించవలసి ఉన్నది. అంటే నా ఆత్మలింగంను పొందాలి అంటే మొదట మీ ఆత్మను మేలుకొలపాలి. అంటే కాలభైరవ స్వామి చెప్పిన విధంగా పూజించాలి. 6 అలా చేశాక ఇది లభిస్తుంది అని అర్థం. 6 సర్కిల్స్‌లో అంటే ఇంతవరకు 6 సర్కిల్స్ 6 సార్లు ఈ పూజ అనేది జరిగి ఉన్నది. 6 సర్కిల్స్‌లో ఆత్మలింగాన్ని తీసుకొని పూజించిన వారంతా త్వరగా కదిలి అంటే ఫాస్ట్‌గా పనిచేసి లోకమంతటా అందరూ ఆత్మలింగ పూజ చేసుకునే విధంగా వారిని ప్రేరేపించవలసి ఉన్నది. తద్వారా మీ కర్మలన్నీ రాలి పడిపోగలవు. అలా చేసినప్పుడు మీ కొత్త కర్మలు కూడా పాత కర్మలు, కొత్త కర్మలు అన్నీ కూడా రాలి పడిపోగలవు. ఎందుకంటే ఎంత పెద్ద పూజలు మనకిచ్చినా మనం కొత్త కర్మలను తయారు చేసుకుంటూ ఉంటాం. కాబట్టి అవి కూడా వెళ్ళిపోతాయి అంటున్నారు. లింగ రూపముల ప్రయాణమునకు నేను సహాయపడతాను అని నాకు ప్రమాణం చేసి ఉన్న వారందరూ 12 సర్కిల్స్ పూర్తి అయ్యేదాకా మానవులను ఆకర్షించి తీసుకొని వచ్చి వారు లింగ పూజ చేసే విధంగా పనులు చేయవలసి ఉన్నది. ఇది ఎందుకు చెప్తున్నారంటే ఆత్మలింగం తీసుకున్నప్పుడు ఎవరైతే కాలభైరవ స్వామి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఒక శివలింగాన్ని తీసుకొని పూజ చేసి అది సక్సెస్ఫుల్గా 48 రోజులు జరిపి ఆ తర్వాత అగస్త్యుల వారి ఆత్మలింగం తీసుకొని మరలా 48 రోజులు పూజ చేసి ఉన్నారు. 6 సర్కిల్స్‌లో వారంతా ఆత్మలింగం తీసుకున్నప్పుడు మళ్ళీ దాన్ని వాపస్ ఇచ్చేటప్పుడు కూడా ఒక ప్రామిస్ అనేదైతే అగస్త్యుల వారికి చేశారు. నేను తీసుకుని ఈ లింగాన్ని పూజించి ఉన్నాను, శక్తులను పొంది ఉన్నాను మీ ద్వారా. ఆ శక్తులను మానవ కళ్యాణానికి ఉపయోగిస్తాను. ఈ లింగ రూపాలు ఏవైతే ఉన్నాయో అగస్త్యుల వారి ఆత్మలింగ రూపాలు వాటిని ఈ 12 సర్కిల్స్ అయ్యే వరకు నేను సహాయపడతాను. లోకంలో అందరూ తీసుకొని చేసేలాగా లేదా తీసుకున్న వారి ప్రయాణానికి కూడా నేను నా శక్తి వంచన లేకుండా సహాయపడగలను అని ప్రామిస్ చేసి ఈ లింగ పూజ చేసి ఉన్నారు. సో అది మళ్ళీ రిమైండ్ చేస్తున్నారు అగస్త్యుల వారు. లింగ రూపముల ప్రయాణమునకు నేను సహాయపడతాను అని ప్రమాణం చేసి ఉన్న వారందరూ అంటే చాలామంది మర్చిపోయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అందుకే మళ్ళీ రిమైండ్ చేస్తున్నారు అప్ప. 12 సర్కిల్స్ పూర్తయ్యేదాకా మానవులను ఆకర్షించి తీసుకొని వచ్చి వారు లింగ పూజ చేసే విధంగా పనులు చేయవలసి ఉన్నది. ఈ భూమిపై గొప్ప మార్పులు సంభవించనున్నవి. విస్తరించి మీరందరూ నా లైట్ బ్రిడ్జ్‌తో కనెక్ట్ అయి మీ చుట్టూ ఉన్న వారిని కూడా కనెక్ట్ చేయండి. మాయ తెరలు తొలగి అందరూ సత్యలోకంలో ప్రవేశించినచో ప్రళయకాల వినాశనము నుండి కాపాడబడగలరు. 12 సర్కిల్స్‌లో జరిగే ఈ పూజా విధానంలో 108 ఆత్మలింగములు విస్తృతంగా ప్రయాణించాలి. అంటే అనేక ప్రదేశాలకు ఇవి దేశాలు నలుదిశలా ప్రయాణించాల్సి ఉన్నది. ఇప్పటికి 6 సర్కిల్స్ పూర్తి అయినవి. అంటే మనము 50% అంటే సగభాగం ప్రయాణించి ఉన్నాము. సగం దూరం మన ప్రయాణం అయిపోయి ఉన్నది. ఇక సగభాగం ఉన్నది అని గ్రహించండి అంటున్నారు. 108 ఆత్మలింగములు అనే లెక్క కూడా దాటిపోగలదు. అంటే మొదట్లో 108 అన్నారే కానీ మొదటి నుంచి కూడా చాలామంది తీసుకొని చేస్తూ ఉన్నారు. ఆ లెక్క ఎప్పుడో దాటిపోయి ఉన్నది. ఇప్పుడు ఇంకా దాటాలి అని చెప్తున్నారు. అంటే మీరు ఎంతమందికైనా ఇవ్వచ్చు. ఆత్మలింగ పూజ చేసుకోమని ప్రేరణ ఇవ్వవచ్చు. ఎవరెవరు పూజిస్తారో వారందరికీ నా ఆత్మకణము అనబడు పాదరస కాంతి
ప్రసాదించుటకు నేను ఎన్ని లింగ రూపములలో ప్రతిష్ఠ కావింపబడుటకైనా సిద్ధమే. అలా సిద్ధపడి నేను మీకై వేచి ఉన్నాను. అంటే 108 కాదు. నా ఆత్మ కణములు అంటే పాదరస కాంతి, పాదరస కణాన్ని ప్రసాదించే దానికోసం నేను వెయిట్ చేస్తున్నాను. అనేక లింగ రూపంలో ప్రతిష్ఠ కావింపబడి వెయిట్ చేస్తాను అని అగస్త్యుల వారు మనకు తెలుపుతూ ఉన్నారు. ఇంతకంటే మంచి అవకాశం మానవ జాతికి నభూతో న భవిష్యతి. నా ప్రియ శిష్యులారా, అత్యవసర సమయం ఆసన్నమైనది అనగా ఎమర్జెన్సీ పీరియడ్ డిక్లేర్ అయిపోయి ఉన్నది అని గ్రహించి త్వరితముగా పనిచేసి ఆత్మను విడిపించే ఒక మహత్కార్యమైన లింగ పూజను స్వీకరించండి. అంటే మొట్టమొదట మన ఆత్మను విడిపించాలి. ఆ పని అది మహత్కార్యం. అది అంతకన్నా గొప్ప కార్యం ఏదీ లేదు. మన ఆత్మను విడిపించటమే మన పూజ. ఆ పనిని మొట్టమొదట స్వీకరించమని స్వామి చెప్తూ ఉన్నారు. స్వీకరించిన వారంతా ఇతరులను లింగ పూజకై ప్రేరేపించండి. 12 దేవతలు కూడా తమ పరిపూర్ణమైన ఆశీస్సులను కురిపించగలరు. మనకేమి లభించును అను ఆలోచన మాని, అంటే నాకేంటి దీనివల్ల, నా మొదట నేను ఆత్మ పూజ చేసేసుకున్నాను, నా ఆత్మ విడుదల అయిపోయింది, ఇంక నాకు శక్తులు వచ్చేసాయి, ఇంకా నాకెందుకు, ఇట్స్ ఓకే అనుకొని ఉండేవాళ్ళు ఆ ఆలోచనను మానుకొని, లేదా అసలు చేయకపోయినా కూడా పర్వాలేదు, ఆత్మ ఏంటి, ఇట్స్ ఓకే కదా అని అనే ఆలోచనను కూడా మాని మొదట ప్రాణాన్ని, ఆత్మను కాపాడే ఉన్నత కార్యాన్ని చేయండి. మొదట మీ ప్రాణాలను, ఆత్మను కాపాడుకోండి. అంటే కాపాడేదేంది? నా టైం వచ్చినప్పుడు నేను మామూలుగా చనిపోతాను కదా! అవి పైకి వెళ్ళిపోతాయి అంటే, అలా వెళ్ళవు కలియుగంలో. ఇక్కడ అక్కడ చుడుతూ పాతాళ లోకంలోకి జారిపోయి సర్వనాశనం కావింపబడతాయి. కాబట్టి మీరు అటు ఇటు కాకుండా, మనం చనిపోయాక ప్రాణం, ఆత్మ విడివిడి అయిపోతుంది. ఎక్కడో పడి మన పిశాచ రూపం ధరించవచ్చు, లేదా రాక్షస యోనిలోకి వెళ్ళిపోవచ్చు, ఏదైనా కావచ్చు. కానీ మనకు ఉన్నత గతులు దొరకవు ఈ కలియుగంలో. కాబట్టి అంటే మేము చాలా పూజలు చేసుకొని ఉన్నాం అని అనుకోవచ్చు. కానీ ప్రాణము, ఆత్మను కలిసే వరకు ఏ పూజ సిద్ధించదు అనే సత్యాన్ని అగస్త్యుల వారు మనకు తెలియజేస్తున్నారు. ఆ సత్యాన్ని పట్టుకొని మన ప్రాణాన్ని, ఆత్మను కాపాడే ఉన్నత కార్యాన్ని చేయండి. ఆ తర్వాత ఇతరులను ప్రేరేపించండి. ఇదే మనకు మహర్షి వారు ఒక విధంగా రిక్వెస్ట్ కూడా చేస్తూ ఉన్నారు మానవ జాతికి. ఒకరు ఆత్మలింగ పూజ చేసినచో వారి చుట్టూ సంబంధీకులందరూ విడుదల పొందగలరు. ఈ వాక్యం మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నారు ఈ త్రూఅవుట్ దిస్ మెసేజ్ అనే సత్యాన్ని తెలుసుకోనండి. అందువలన ఈ 7వ సర్కిల్ పూజలో నేను ఒక శివలింగంలో నా ఒక ఆత్మకణమును కాక అనేక ఆత్మకణములను ప్రతిష్ఠించి ఉంచాను. 7వ సర్కిల్ పూజలో నా ఆత్మలింగమును తీసుకుని పూజించేవారు నా కదలికలను కళ్ళారా కాంచగలరు. అంటే ఇక్కడ చాలా గొప్ప విషయాన్ని, అంటే ఇంతవరకు జరగని విషయాన్ని చెప్తూ ఉన్నారు. అగస్త్యుల వారు మా మొదటి సర్కిల్ వాళ్ళకి చెప్పిందేందంటే, 108 శివలింగాల్లో నా 108 ఆత్మ కణాలను విడిగా తీసి నా ఆత్మలో నుంచి, అంటే ఆత్మకణం అంటే పాదరస కణం, మర్కురిక్ పార్టికల్ ఆఫ్ అగస్త్య మహర్షిస్ సోల్. అందులో నుంచి తీసి ఒక్కొక్క శివలింగంలో ఇన్‌స్టాల్ చేస్తాను, ప్రతిష్ఠ చేస్తాను అన్నారు. ఇప్పుడు అలా కాకుండా 7వ సర్కిల్ నుంచి ఆయన ఒక్క శివలింగంలో అనేక ఆత్మకణాలను పెడుతున్నారట. తద్వారా ఒక మనిషి పూజ చేస్తే అతని రక్త సంబంధీకులందరూ, వాళ్ళ సోల్‌తో కనెక్షన్ ఉన్న సోల్ గ్రూప్ అంతా కూడా విడుదల పొందగలదు. అగస్త్యుల వారి లైట్ బ్రిడ్జ్‌తో కనెక్షన్ ఏర్పరచుకొనగలదు. కాబట్టి అనేక ఆత్మకణాలను పెడుతున్నాను అని చెప్తూ ఉన్నారు. ఇంతకన్నా ఆ మానవ జాతికి సేవ చేసే ఒక మహర్షి ఎవ్వరూ ఉండరు అని మనం గ్రహించి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఆయనకి ఏమిచ్చినా మన రుణం తీరదు. 7వ సర్కిల్ పూజలో నా ఆత్మలింగమును తీసుకొని పూజించేవారు నా కదలికలను కళ్ళారా కాంచగలరు. ఆయన మనకు కనిపించినా కనిపించకపోయినా ఆయన కదలడాన్ని మనం కళ్ళారా చూడగలమట. అంటే ఆయన కదలడం అంటే ఇటు అటు ఆయన తిరగడాన్ని అని కాదు. ఆయన యొక్క మూవ్‌మెంట్స్ మన ఇళ్లల్లో ప్రకంపనలను సృష్టిస్తాయి.
ఆ ప్రకంపనలు మీరు చూడగలరు అని చెప్తున్నారు. గొప్ప మార్పులు జరుగును. మీ ఇళ్లల్లో, మీ జీవితాలలో గొప్ప మార్పులు జరగను. అంతెందుకు ఈ భూమి పైన అనేక మార్పులు జరగగలవు. కర్మలు మాయమగును, ఆనందం పెరుగును. ఇదంతా గ్రహించి త్వరితముగా పనులు చేయండి. నా పరిపూర్ణమైన ఆశీస్సులు.